ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు సార్. బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైనా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదనా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కారు ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. నీళ్ళలో మొసళ్ళు చెప్పేవాడు బల్లిని చూసి భయపడతావేంటి? నా బట్టలు తడిపోతావు. ఏంటన్నా? ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? ఎవరు లేదే. కాదు, ఏదో మగ గొంతు వినిపించింది. లేదు నాన్న, నేనే మిమిక్రీ నేర్చుకుంటా. మిమిక్రీ చూస్తారా? చూసారా? బాగుందా? బాగుంది. ఏమిటో అంతా మాయగా ఉంది. అవును, నీ బట్టలే తడిసిపోయేంటి? బాత్రూమ్ లో ట్యాప్ రిపేర్ అయితే బాగా చూస్తున్నాను నాన్న. నీకేదో అయింది. అవును నాన్న, నాకేదో అవుతుంది. సర్లే, ముందు ఆ బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు చేస్తుంది. అలాగే నాన్న. ఏంటక్కా పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? లల్లలా అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర ఉప్పులోకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యారు ఎవరు వస్తున్నారండి? రామారావు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అవునరా, సినిమాలో ఋతువు నుంచి వచ్చిందిగా, ఇక మన ఇంట్లో సినిమాలే. కుడికారు ముందు పెట్టి లోపలికి రా. మలయాళం పిక్చర్ ఉందా? పిట్లు గిట్లు వేస్తారా? ఏం కంగారు పడద్దు. అర్ధరాత్రి ఆడది, సత్రంలో రాత్రి, కాలేజీలో రేప్ అన్ని తెచ్చా. కానీ ఒక కండిషన్, నన్ను పెద్దాపురం తీసుకెళ్తావా? కంగారు పడకండి సార్, నేను పంపిస్తాను. ప్రభు, రాత్రి పెద్దాపురం పోతాను రా. రే పచ్చిపులుసు అయ్యారా, నువ్వు దగ్గరుండి పెట్టి వెనకాల పెట్టించు. రే కొండరాజు, వీళ్ళకి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనండి. మీరు లోపలికి పదండి. ఆ పెట్లని ఎత్తుకున్నా వెనకాలండి. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి.
సంస్థవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీకు ఎడల్ భువి పాలింపు ప్రజ. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాళ్ళు పెరవాడు అనే వేదం పాటి ప్రభు శృతి ఎక్కడ ధర్మ పరిపాలన చేయగలవాడని కొత్త పెళ్లి కూతురా రావా, నువ్వు సరదాగా సరసంగా రావా, ఈ పూల పాన్పు మీద కూకోవా. అదే పట్టు. ఏంటి అదే పట్టు? అదే పట్టు అంటున్నావు ఏంటి? ఇంతకు ముందు ఎవడన్నా ఒక పట్టు పట్టాడా? అయ్యో ఏంటండి మీరు, మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పాను. ఇది పట్టు చీర లాగలేదే. అది అది శోభన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను. ఇంకా నయం, ఎవడన్నా ఓ పట్టు పట్టాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఏమండి, రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా? నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. బావగారు వీడొకడు. ఏంట్రా అప్పుడు? బావగారు బుద్ధుందా నీకు? స్వామిలో మెట్రా ఈ టైం ఏంటి కదా? బావగారు మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది. నేను వేరే మూడ్ లో ఉన్నా, నువ్వు చదవరా. డియరా ఇందులో ఉంది, నీతో నాకు పెళ్ళయింది, నీ వల్ల నాకు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాదని నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం న్యాయంగా ఉందా? తప్పుకోరా, నువ్వు ఇక్కడ రారా. నీకు 4 పిల్లలున్నా? అయ్యయ్యో, బ్రహ్మచారి నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా? బావగారు కొంప ములిగింది. ఇది మీకు వచ్చిన లెటర్ కాదు, పక్కింటోడికి వచ్చిన లెటర్. నువ్వు తప్పవే ఏరా, మరి నాకు వచ్చిందని చదివేంటారు నువ్వా? ఏమండి, మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అదే పట్టు. అబ్బా, అదే పట్టనికే నాకు మూడ్ అవుట్ అయిపోతుంది. రారా నువ్వు, నీ మూడు. డూమోమూలు ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. డూమోమూలు ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఎంతసేపు దాటారా? అందరు నేర్చుకో. ఏ లక్ష్మి, స్నానానికి నీళ్ళు పెట్టు. రండి దొరగారు రండి. ఏంటి మేసాలు గెట్టాలకి ఇస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా? మూతి మీద లెక్క పెడితే 4 ఇంటికి లేవు, అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా? ఎలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను. సుబ్బుగాడు ముందు నీ చదువు చవరవకుండా చూసుకోరా, తర్వాత వీటి గురించి ఆలోచిద్దు. కానీ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు, మగపిల్లాడి గడ్డంగిస్తే తండ్రి ముసలాడైనట్టు. నేను ఇంకా రిటైర్ అవలా.